సామాన్యమైనటువంటి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటది? ఒకసారి ఇట్లాంటి పరిస్థితి జరిగితే డబ్బులే ముఖ్యం అనుకుంటే ధరని ఎందుకు సార్? సార్ మాది లక్నారం గ్రామం, తెలకపల్లి మండలం. ఇది వెంకటే డాక్యుమెంట్ అచ్చంపేటలో రిజిస్ట్రేషన్ జరిగింది సార్ 95లో. వడ్ల తిరుపతి నుంచి వెంకటయ్య గారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. ఇనాం భూమి ఓఆర్సీ వచ్చింది దీని మీద. తర్వాత ఈ వెంకటయ్య అనే ఆయన ఈ అన్నదమ్ముల భాగంలో అన్న కొడుకు అయినటువంటి బాలకృష్ణకు రిజిస్ట్రేషన్ చేసిండు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ధరణిల 2022లో చేసిండు. అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు. మేము బాలకృష్ణ నుంచి 2023 జనవరిలో మేము కొన్నాం. కొన్నది కృష్ణయ్య పేరు మీద చేసుకున్నాం. ఈయన ఒక రైతు. ఈ భూమి ఇట్లా ఉండగానే ఈ ధరణిలో ఈ కృష్ణయ్యకి తెలియకుండానే ఈ మధ్యలో ఈ ఎంఆర్ఓ గారు పాండు నాయక్ ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత భూమి మాకు తెలియకుండానే చీల్ర బీసమ్మ పేరు మీదకి బీసమ్మ కొన్నట్టు ఏం లేకుండానే డైరెక్ట్ చీల్ర బీసమ్మకు డబ్బులకు ఎక్కించడం జరిగింది. మాకు లింక్ డాక్యుమెంట్ ఉంది కదా సార్, ఇట్లెట్లా పోతుందని అంటే ఫస్ట్ నాకు తెలియదు ఎవరు. నేను చేయలే. మూడు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్కు బరాబర్ మేము పైసలు కట్టి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి చేసుకున్నాం. ఇవి ఫస్ట్ నాకు తెలియదు అన్నాడు, బుకాయించిండు. తర్వాత కలెక్టర్ ఆఫీస్ పోయినాం, అధికారుల దగ్గరకు పోయినాం. వాళ్ళు కూడా ఆయన పిలిచి అడిగారు, ఏంది ఎవరికి డాక్యుమెంట్ ఉంటే వాళ్ళకి చేయి అని. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా రాసి ఇవ్వడం జరిగింది సార్. ఇక చూడండి సార్, జిల్లా కలెక్టర్ గారికి మేము రాసినాం. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ విషయం లక్నారం గ్రామ శివార్లో సర్వే నెంబర్ 66 A2 1 ఎకరా 7 గుంటల అక్రమ పట్టా గురించి నేను లక్నారం గ్రామ నివాసిని ఆగు దండుగల కృష్ణయ్య సన్నాఫ్ ఎల్లయ్య గారిని లక్నారం గ్రామ శివార్లో సర్వే నెంబర్ 66 A2 1 ఎకరా గుంటల భూమి గన్నోజు తిరుపతయ్య దగ్గర 1984లో మేము కొనుగోలు చేసినాము. 1 ఎకరా 7 గుంటల భూమి సాదా కాగితం పోగొట్టుకున్నాం. 15 సంవత్సరాలు దున్నిన భూమి. సరే, ఆ చిల్ర బాలనారాయణ విఆర్ఓ గ్రామంలో పనిచేస్తూ మా దగ్గర నుండి తన తమ్ముడైన చీర్ర వెంకటయ్య పేరు మీద చేసుకొని పాలిభాగంలో చీర్ర బాలకృష్ణ పేరు పట్ట చేయించుకొని దండుగల కృష్ణయ్య సన్నాపు ఎల్లయ్య గారికి జనవరి 21/1/2023 నాడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకున్నాము. కానీ మాకు తెలియకుండా 14/3/2024 నాడు బీసమ్మ రామచంద్రయ్య పేర దొంగపట్ట చేసుకున్నారు. ఇటు భూమిని నిజమైన డాక్యుమెంట్ పత్రాలు చూసి తిరిగి మా భూమిని మాకు చేయవలసిందిగా శ్రీవారిని ప్రార్థిస్తున్నాం. కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే అక్కడ నుంచి కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేసి ఎంఆర్ఓ గారు ఏమని చేసి ఎవరికి సేల్ డీడ్ డాక్యుమెంట్ ఉంటే చేయని చెప్పిండు. ఆడ ఒప్పుకొని వచ్చిండు ఈ ఎంఆర్ఓ గారు. తప్పైంది ఒప్పుకున్నాడు. ఆడ నాకు చేసే అధికారం లేదన్నాడు. వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్లో ఏం చెప్పారంటే, నీకు చేసే అధికారం కదా, నీకే అధికారం ఉంటుంది, డిఎస్సిలోకి వెళ్ళిపో, డిఎస్సిలో నీకు అధికారం ఉంది, చెయ్యి అన్నాడు. వాళ్ళు ప్లాన్ కూడా ఇచ్చారు. సరే నేను చేస్తాడు. వీడికి వచ్చినాక నేను అక్రమం వాళ్ళ దగ్గర పట్టది పైసలు తీసుకొని చేసుకున్నాడు కదా, మనోడు ఏం చేసిండు, అట్లా చేయకుండా నేను వాళ్ళకి కలెక్టర్ క్లాస్ ఇస్తా, మీరు అక్కడ పోయి చూసుకోరు అన్నాడు. సార్ డబ్బులు తీసుకోకపోతే సార్ ప్రూఫ్, ఇప్పుడు డబ్బులు తీసుకోకపోతే ఈఎంఆర్ వచ్చినాక ఓకే సార్ ఇప్పుడు కోర్టులో ఈ భూమి నడుస్తుంది సార్. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కోర్టు నుంచి ఏమి ఇచ్చారంటే, కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఏమి ఇచ్చారంటే, ఈ భూమి దగ్గరికి మీరు పోకూడదు, ఇది కోర్టులో ఉంది, ఇది మీరు ఏమి రిజిస్టర్ చేయకూడదని పోకూడదని చెప్పారు సార్. ఇస్తే దాన్ని పాతరేసి ఈ ఎంఆర్ఓ గారు వచ్చినాక ఎత్తిపోతల పథకాలు బాగా జరుగుతున్నాయి. ఇట్లా భూములు, ఇది సామాన్యమైనటువంటి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటది? ఒకసారి ఇట్లాంటి పరిస్థితి జరిగితే డబ్బులే ముఖ్యం అనుకుంటే ధరని ఎందుకు సార్? మేము రిజిస్ట్రేషన్ ఎందుకు కట్టినాం, ఎందుకు చేసుకున్నాం? కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారా? తప్పొప్పుకున్నాడు. సో దాని తర్వాత ఏమన్నా చేపిస్తానంటే అట్లా మళ్ళీ వాళ్ళకి లెటర్ రాస్తాను. ఏం రాసిండు, మాది ఇల్లీగల్ అని రాసిండు. మాది ఇల్లీగల్ అని రాసి డబ్బు ఎవరైతే దొంగతనంగా చేసిండో వాళ్ళదేమో లీగల్ కింద రాసిండు. డబ్బులు తిని 3 లింక్ డాక్యుమెంట్లు ఉన్నదానేమో ఇల్లీగల్ రాసిండు.
ఏ లింక్ అసలు ఇప్పటికి లింక్ డాక్యుమెంట్ లేకుండా వాళ్ళకి ఏది లేకుండా వాళ్ళ పేరు మీద చేసి వాళ్ళ కరెక్ట్ ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటలేం సార్. ఈ ఎంఆర్ఓ గారు ఇగో సార్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి ఇక్కడ క్లియరెన్స్ గా రాసిరు సార్. ఇక ఒకసారి చూడండి, తహసీల్దార్ తెలకపల్లి మండల రెవెన్యూ గారికి లీగల్ నోటీస్ ఇచ్చిండ్రు. ఈ భూమి కోట్ల ఉంది, మీరు ఏం ముట్టుకోవద్దని. ఓకే. ఈయన అవన్నీ తుంగలు దొక్కేసి ఈయన డబ్బుల కోసమే ప్రాధాన్యం ఇచ్చి ఒక రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమిని 3 లింక్ డాక్యుమెంట్ ఉన్నా కూడా కావాలని ఆయన చేసిండు. 3 లింకుల్ డాక్యుమెంట్లు ఉన్నా కానీ ఏది ఆధారం కావాలని బేసిక్ తోనే చేసిండు. చేసి ఆయన ఈరోజు మేము అడిగితే కూడా ఇది నేను చేయలేదు ఏన్నో జరిగింది, ఇది నేను చేయలేదు ఏన్నో జరిగింది. ఏన్నో జరిగితే సార్ ఎంఆర్ఓ పేరు పాండు నాయక్ సార్. ఒకవేళ ఏన్నో జరిగితే ఈయన చేయలేప్పుడు ఈయన ఏన్నో జరిగితే ఈయన తంబు ఎందుకుంటది, ఈయన సంతకం ఎందుకుంటది? ఓకే. ఇప్పుడు మీరు రైతులందరూ కలిసి ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మేము పోయి అడిగితే ఇక్కడ జరగలేదు, ఎస్ఐ దగ్గర కేసు పెట్టారు, అక్కడ కేసు పెట్టారు అని అంటున్నాడు. ఇది ఎస్ఐ దగ్గర, ఇప్పుడు కలెక్టర్ వరకు పోతేనే స్పందన లేదు, ఎస్ఐ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుందని లేదు. కాబట్టి డైరెక్ట్ మేము రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి వెళ్తాం. ఓకే. ఆర్డీఓ గారు సంప్రదిస్తారు. అంతే. ఆర్డీఓ హైకోర్టులో వేస్తాం. లేదు సార్, ఆర్డీఓ ఇప్పుడు ఈయన రాసిన దొంగదే. ఇప్పుడు ఈయన ఎట్లా రాస్తే ఆర్డీఓ గారు అట్లా రాస్తారు. ఆర్డీఓకు పెద్దగా తెలియదు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి చూడరు కదా. మోకవేదికి రావాలి కదా. ఇప్పుడు వీళ్ళే కదా సార్ ముఖ్యంగా ఎంఆర్ఓ రాసిందే ఎవరికి డాక్యుమెంట్ ఉన్నాయి ఏందనేది ఎంఆర్ఓ చేసిండు. కాబట్టి మొత్తంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ ద్వారా మీకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది. న్యాయం కావాలని మీరు పోరాడుతున్నారు. అంతే. 3 నెలలు తిప్పుతున్నాడు 3 నెలలు కదా, 4 నెలలే. 3-4 నెలలు అవుతుంది సార్.